జమ్మూ కాశ్మీర్‌లో ముష్కర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతమైనటువంటి పెహల్గాంలో కొంతమంది పర్యాటకుల్ని టార్గెట్‌గా చేసుకొని ముష్కర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో 27 మంది పర్యాటకులు మరణించగా, మరో 20 మంది క్షతగాత్రులయ్యారు. ఆ క్షతగాత్రులకి ఇప్పుడు చికిత్స అందుతోంది. అయితే ఈ పర్యాటకుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపినటువంటి ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వారి ఫోటోలను ఇప్పుడు భారత ప్రభుత్వం విడుదల చేసింది. వారి ఫోటోలను ఒకసారి మనం చూసి వారి పేర్లు ఏంటనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూస్తున్న నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురే ఈ పెహల్గావ్లో పర్యాటకుల్ని విచక్షణారహితంగా కాల్చి చంపిన వారు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురే ముష్కర్లే. వారు ప్రధానంగా వారి పేర్లు ఏంటి, వారు ఏ సంస్థకు చెందిన వారు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, పహల్గావ్లో నిరాయుధులైనటువంటి పర్యాటకుల మీద దాడి చేసినటువంటి ముష్కర్లు వీరే అంటూ వీరిలో ఒకరు వచ్చేసి ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబూ తలహాగా అధికారులు గుర్తించారు. నిన్న వీరు జరిపినటువంటి కాల్పుల్లో 26 నుంచి 27 మంది పర్యాటకులు చనిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అసలు వీరు ఏ సంస్థకు చెందినవారు అనేది గనక మనం ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం గనక చేస్తే, వీరు టీఆర్ఎఫ్ అనేటువంటి ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ముష్కర్లు. వీరు టీఆర్ఎఫ్ అనేటువంటి ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఉగ్రవాదులు. వీళ్ళ నలుగురే నిన్న పెహల్గావ్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆ ఉగ్రదాడిలో ప్రధానమైనటువంటి పాత్రధారులు అంటూ కూడా మన భారత ప్రభుత్వం అలాగే ఆ విచారణ సంస్థలు కూడా వీళ్ళ నలుగురు పేర్లని తెర మీదకి తీసుకొచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు వీరు ప్రధానంగా ఈ పెహల్గావ్ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు దాడికి అనేది కనుక పూర్తి స్థాయిలో మనం పాయింట్ల వైజ్గా విశ్లేషణ కనుక చేసుకుంటే, పెహల్గావ్ ప్రాంతంలో భద్రత తక్కువ ఉండడం వల్ల వారు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారా, లేదంటే అక్కడ పర్యాటకులు సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ దాడి చేస్తే ఎక్కువ మంది మరణం బారిన పడేటువంటి అవకాశం ఉందని భావించి వీరు అక్కడ దాడి చేశారా, అసలు వీరి వ్యూహం ఏంటనేది మనం కొన్ని పాయింట్ల రూపంలో ఒకసారి విశ్లేషణ కనుక చేసుకుంటే, ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది రిమోట్ మరియు భద్రత కొంచెం తక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఈ బైసరన్ లోయకి సంబంధించి 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఒక సుందరమైనటువంటి ఓ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ భద్రత కొంచెం తక్కువగా ఉంటుంది, పర్యాటకుల రద్దీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ ముష్కర్లు అక్కడ గనక దాడి చేస్తే ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది అని వారు భావించారు. ఆ వ్యూహంతోనే వారు వ్యూహాత్మకంగా ఈ దాడికైతే పాల్పడ్డారు. అంటే కొంతమంది ప్రముఖులు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా, కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా ఈ ముష్కర్లు ఈ దాడికి సంబంధించి 2 నెలల నుంచే వారు వ్యూహరచన చేశారని, 2 నెలల కాలం నుంచే అసలు ఈ దాడి ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ ప్రాంతంలో చేస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది వ్యూహరచన చేసి ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా నిన్న పెహల్గావ్ ప్రాంతంలో వారు దాడికి పాల్పడినట్లుగా మనకైతే ఇంటెలిజెన్స్ సమాచారం అందుతుంది. మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొన్ని పాయింట్లలో ప్రకారంగా చూసుకుందాం. పర్యాటకుల సమూహం బైసరన్ లోయ అలాగే మినీ స్విట్జర్లాండ్గా పిలువబడేటువంటి ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానం అయినటువంటి ఈ పెహల్గావ్లో దేశ విదేశాల నుండి అనేక మంది పర్యాటకులు అయితే అక్కడికి వస్తూ ఉంటారు. ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు పాల్పడితే అక్కడ ఆ దాడికి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారు కోరుకున్నట్లుగా ఎంతోమంది మృత్యువాత పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని వారు ఎంచుకోవడం జరిగింది. అలాగే వారు సైనిక యూనిఫామ్లో అయితే వచ్చారు. నిజంగా చెప్పాలంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఈ సైనిక వ్యవస్థ లేదా ఇంటెలిజెన్స్ విభాగం
దీంట్లో విఫలమైంది అంటూ చాలామంది భారత ఇంటెలిజెన్స్ మీద విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ వైఫల్యం అయితే చెందలేదు. ఇంటెలిజెన్స్ నిజంగా చాలా చాకచక్యంగానే వ్యవహరించింది. ఎందుకంటే ఈ ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వారు మన భారత జవాన్లకు సంబంధించినటువంటి దుస్తులు, అంటే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుస్తులను ధరించి వారు ఈ పెహల్గావ్ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటకుల మీద దాడి చేశారు. దాడి చేసేటువంటి క్రమంలో వీరు ఎవరు ముస్లిము ఎవరు ముస్లిమేతరులు అనేది కూడా తెలుసుకునేందుకు ఎవరైతే జంటలు ఉన్నారో ఆ జంటలకు సంబంధించినటువంటి వారిలో భార్యను వదిలేసి భర్తని పక్కకు తీసుకువెళ్ళి ఆ భర్తకు సంబంధించినటువంటి దుస్తులు విప్పించి అసలు వారికి సుంతి చేసుందా లేదా, వారు ముస్లింలా లేదా ముస్లిమేతరులా అనేది చూసి మరి ముస్లింలు అయితే వారితో ఖురాన్లోని కొన్ని పద్యాలను కొన్ని శ్లోకాలను చెప్పించారట. ముస్లిం కాని వారిని మాత్రం నిర్దాక్షిణంగా విచక్షణారహితంగా కాల్చి చంపినట్లుగా కూడా మన రా ఏజెంట్లు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఇంటెలిజెన్స్ కూడా అదే తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ నలుగురు ప్రధానంగా నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాంట్లో ప్రధానమైనటువంటి పాత్రధారులు. వీరు గతంలో కొన్ని దాడులు కూడా, అంటే భారత్తో పాటుగా కొన్ని దేశాల మీద జరిగినటువంటి దాడుల్లో కూడా ఈ నలుగురు పేర్లు ప్రముఖంగా ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో కొంచెం భద్రత తక్కువ ఉండడం వల్ల, అక్కడ మన సైనికులు కొంచెం తక్కువగా ఉండడం వల్ల, పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలో 5 నుంచి 6 కిలోమీటర్ల మేర మాత్రం ఒక పర్యాటక రంగంగా మినీ స్విట్జర్లాండ్గా దానికి పేరుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటే ఆ ప్రాంతంలో మనం గనక దాడులు చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది, ఎక్కువ మంది చనిపోయేటువంటి అవకాశం ఉంటుందని భావించే పక్కా ప్రణాళికతో 2 నెలలుగా దీనికి వ్యూహ రచన చేసి మరి ఈ దాడికైతే పాల్పడ్డారు. ఇంకొకటి ఏంటంటే ఈ దాడితో ఈ కాశ్మీర్ ప్రాంతం మాదే అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కాశ్మీర్ ప్రాంతాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదు అని చెప్పడానికే ఈ ముష్కర్లు నిన్న కాశ్మీరీ లోయని దాటి, అంటే భారత భూభాగంలోకి చొచ్చుకొని మరి వచ్చి ఇక్కడ మన పర్యాటకుల మీద వీరు దాడి చేయడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే ఎంతోమంది క్షతగాత్రులు ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వారు కూడా ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. ఎంతోమంది క్షతగాత్రుల కుటుంబాలు మాత్రం ఈ ముష్కర్లని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. గతంలో పుల్వామా ఘటన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ భూగర్భంలో నుంచి ఎలా అయితే సర్జికల్ స్ట్రైక్స్ చేసిందో ఈసారి కూడా మనం ప్రతీకారం తీర్చుకొని తీరాల్సిందే అంటూ కూడా క్షతగాత్రుల కుటుంబాలు అయితే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే కాదు 140 కోట్ల మంది భారతీయుల్లో 100 కోట్ల మందికి పైగా ఈ ఘటనకి మనం ప్రతీకారం తీర్చుకొని తీరాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఘటనకి మాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు ఈ ఘటనలో మా ప్రమేయం లేదు అంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది సైనిక అధికారులు కూడా ముందుకొచ్చారు. మంత్రులు కూడా ముందుకొచ్చి అసలు ఈ ఘటనకి మాకు సంబంధం లేదు అంటూనే ఈ ఘటనను ఖండించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. పాకిస్తాన్ ప్రమేయం లేకుండానే టిఆర్ఎఫ్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఈ ఘటనకు పాల్పడిందా అంటే దీంట్లో ఎన్నో ప్రశ్నలు అయితే ఉంటాయి. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా ఈ ఘటన జరిగేటువంటి అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ ఉగ్రవాద సంస్థ ఏదైతే కొన్ని దాడులు చేసినాయో ఆ దాడుల్లో కూడా వీళ్ళలో 2 పేర్లు ప్రముఖంగా అయితే వినపడ్డాయి. కాబట్టే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారుల సహాయంతోనే ఈ ఉగ్రదాడి జరిగింది అంటూ కొంతమంది అంతర్జాతీయ విశ్లేషకులైతే వారి శైలిలో విశ్లేషణను అందజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. దీనికి కారణం ఏంటి అంటే అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నటువంటి సమయంలో ఈ దాడి జరిగింది. అంటే ముష్కర్లు లేదా ఈ ఉగ్రవాద సంస్థ భారతదేశంలో భద్రత లేదు అనేది ఇతర దేశాలకు
ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇటువంటి ఘటన జరిగి ఉండొచ్చు అంటూ కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం లేదు, కేవలం కాశ్మీర్ కోసం మాత్రమే ఈ పోరాటం చేస్తున్నారు ముష్కర్లు అంటూ మరికొంతమంది వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ముష్కర్లు చేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో దీని పట్ల భారతీయులతో పాటుగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. దీని తీవ్రత అంటే మన భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా, అసలు కౌంటర్ అటాక్ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే, మోదీ ప్రధానిగా మారిన తర్వాత మాత్రం నిజంగా ఉగ్రవాద సంస్థలు భారత్ మీద దాడులు చేయడానికి కొంత ఆలోచించాయి. పుల్వామా ఘటన తరువాత ఎప్పుడైతే భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసిందో ఆ తరువాత అసలు భారతదేశంలో ఈ ఉగ్రవాద సంస్థలు దాడులు చేసేందుకైతే భయపడ్డాయి. అయితే నిన్న అదునుగా చూసుకొని వారు విచక్షణారహితంగా భారతీయ పర్యాటకులని కాల్చి చంపినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ముష్కర్లను మాత్రం వదిలేది లేదు, వదిలేటువంటి ప్రసక్తే లేదు. అందులో భాగంగానే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోదీ గారు కూడా భారతదేశానికి తిరిగి వచ్చారు. అత్యవసరమైనటువంటి సమావేశం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత అసలు మనం ఏం చేయాలి అనేది కూడా వారు ఆ అంశాల మీద కూలంకుషంగా వారు చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ భారత ప్రభుత్వం నుంచి మాత్రం ఈ ముష్కర్లకి ఈ ఉగ్రవాద సంస్థకి ఖచ్చితంగా గట్టి ఎన్కౌంటర్ లేదా మన సైడ్ నుంచి ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది అంటూ కూడా చాలామంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.